శ్రవణ కుమారుడి కథ మీకు తెలిసే ఉంటది. అమ్మా నాయనలు ముసలోళ్ళు కండ్లు కనబడేయి ఏదో ఒక పని చేసుకుంటా ఇద్దరిని సాత్తుంటాడు. అయితే పెద్ద మనుషులకు అన్ని దేవస్థానాలు చూడాలనే కోరికుందని తెలిసి కావడి కడతాడు. ఇద్దరిని షెరో దాంట్లో కూకుండా పెట్టుకొని అది మోసుకుంటా గుళ్ళు గోపురాలు మొత్తం దిప్పుకొస్తాడు. తల్లిదండ్రుల మీద పాయరం గురించి చెప్పాలంటే ఇదే యాద్ చేస్తారు ఎవ్వరైనా. మనం అంత బరువు మోయకున్నా యాళ్ళకింత బువ్వ పెడితే చాలబ్బా. ఎప్పుడు అవ్వకు పానం నిమ్మలం కావచ్చు. హైదరాబాద్ ముసారంబాగ్ ఏరియాలుండే ఈమె పేరు శకుంతలాబాయ్. 90 ఏళ్లకు మీద ఉంటది. ఇద్దరు కొడుకులు 4 బిడ్డలైతే అందరికి పెండ్లిళ్ళు చేసింది. ఇంటాయనే శానేండ్ల కింద కాలం చేసిండు. కొడుకులు మంచిగా చూడక ఎల్లగొడితే బిడ్డ కాడికి పోయిందట. ఆడెన్నేండ్లనుంటదుల్లా సీదా ఆర్డీఓ సార్ను కలిసి గోసంతా చెప్పుకుంటే, అరే పెద్ద మనిషిని గట్ల బాధ పెడితే ఎట్లనయ్యా, మంచిగా చూసుకోండి లేకుంటే ఇల్లు ఖాళీ చేపిస్తా అని ఆర్డర్ వేసిన. కొడుకుల తరీకే మారలేదట. నోటీసుల మీద నోటీసులు పంపి ఇక లాభం లేదని వాళ్ళను ఇల్లు ఖాళీ చేపించి అమ్మని తీసుకొచ్చి పెట్టింది తహసీల్దార్ మేడం. 2-3 టైమ్స్ టైం ఇచ్చుకుంటూ ఉన్నాం 1 ఇయర్ మొత్తం. అయినా కూడా వాళ్ళు చేంజ్ కానందుకు మొన్న వనపర్తి జిల్లా ఆత్మకూరు బస్ స్టాండ్ లా ఈ అమ్మను వదిలించుకొని పోయిండ్రు కన్నోళ్ళు. ఆత్మకూరు బస్ స్టాండ్ లో దింపిండ్రు. వాళ్ళు సంక్రాంతి చేతి వేసుకొని దింపిండ్రు, కూర్చోబెట్టిండ్రు, ఇంత చాయ్ తెచ్చిండ్రు, పోసిండ్రు, నాశ తెప్పించి తిన్నా. అత్త కోడళ్లకు వడిరాక ఆస్తుల కోసం ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టబట్టిరి. కడుపు కట్టుకొని సాది చదివిచ్చి పెండ్లిళ్ళు చేసి ఆస్తులు వంచిస్తే ఇయాలింత బువ్వ పెట్టేతానికే కష్టమైతాంది కొందరికి. కన్నోళ్ళు గిట్ల చేసినందుకే తమిళనాడులో గీ కాక 4 కోట్ల రూపాయల ఆస్తిని దేవుని ఉండిలేసిండు. కొడుకుల తిప్పలు కొడుకులకు ఉండొచ్చు గాని అయ్యవ్వలను మీరు చూసుకోకుంటే ఎవరు చూసుకుంటారే అన్నలు. మీసాలే మీ పిల్లలకు రాగల్లా జర పైలం మరి.